హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడబోతున్నాం. వెరికోస్ వెయిన్స్తో మీరు కూడా సఫర్ అవుతున్నట్లయితే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ ఇనామ్ గారితో మాట్లాడి హోమికేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు అండ్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి. ఎస్ డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో వెరికోస్ వెయిన్స్ గురించి తరచుగా వింటున్నాం. అసలు వెరికోస్ వెయిన్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వెరికోస్ వెయిన్స్ అంటే చూడండి, మనకు మ్యాక్సిమం ఇది కాళ్ళల్లో రావడం జరుగుతుంది అన్నమాట. కాళ్ళల్లో ఉన్న సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే మన స్కిన్కి దగ్గరలో ఉన్న నరాలకు మనం సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాము. సో ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో వాపు అనేది రావడం జరుగుతుంది, డైలేట్ అయిపోవడం జరుగుతుంది ఆ నరాల్లో. సో దానికి మనం వెరికోస్ వెయిన్స్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇది చూడంగానే మనకు కొంచెం ట్విస్టెడ్ టర్న్స్ తీసుకున్న నరాల్లాగా కనబడుతూ ఉంటుంది. అండ్ వాపు అనేది మనకు కాళ్ళలో కనబడుతూ ఉంటుంది. అండ్ దీంతో సహా ఏంటంటే కొంచెం దురదలు కొంతమందికి రావడం జరుగుతుంది. మ్యాక్సిమం పేషెంట్స్ ఈ వెరికోస్ వెయిన్స్ వాళ్ళు లాస్ట్ స్టేజ్లోనే డాక్టర్స్ దగ్గర రావడం జరుగుతుంది. ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు రారు. ఎందుకంటే మ్యాక్సిమం పేషెంట్స్కి ఏసిమ్టమెటిక్ ఉంటుంది అన్నమాట. ప్రాబ్లం ఇది ఏసిమ్టమెటిక్ అంటే ఓన్లీ చూడడానికే నరాలు బయట కనబడతాయి, కానీ దాంతో నొప్పి రావడం కానీ లేదంటే హెవీనెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ వాళ్ళకు అనిపించదు. దాని మూలన వాళ్ళు దానికి లైట్ తీసుకుంటారు. చాలా కేసు 3rd, 4th స్టేజ్లో వచ్చేసింది అనుకోండి, ఆ టైంలో మనకు డాక్టర్ దగ్గర విజిట్ అవుతారు. సో అలా కాకుండా ఇనీషియల్ స్టేజ్లోనే ఇప్పుడిప్పుడే మనకు కనబడుతుంది, ఆ స్టేజ్లోనే మనం మెడిసిన్స్ ఒకవేళ తీసుకున్నాము, జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, ఈ ప్రాబ్లమ్ని మనం ఈజీలీ తక్కువ అనేది చేసుకోవచ్చు. హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఈ ప్రాబ్లమ్కి అవైలబుల్ ఉంది. కొన్ని జాగ్రత్తలు అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్ డెఫినెట్లీ మీకు పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మనం చూడొచ్చు అనమాట. ఎస్ డాక్టర్ గారు, నిజానికి వెరికోస్ వెయిన్స్ వచ్చిన విషయం కూడా తెలియకుండా లైక్ స్కిన్ డాక్టర్ని అప్రోచ్ అవ్వడం, రకరకాల ఆయింట్మెంట్లు పెట్టడం, ఆయిల్ రుద్దటం, రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అది తగ్గడానికి. నిజానికి వెరికోస్ వెయిన్స్ లో ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలి? కొంతమందిలో స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, కొంతమందికి నర్వ్స్ బయటికి కనిపించేస్తూ ఉంటాయి. ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? ఏది కరెక్ట్ టైం అని చెప్తారు? ఇప్పుడు చూడండి, ఇందులో ఫస్ట్ నుంచి మనం ఒక లక్షణం అనేది చూసుకుంటూ పోదాము. ఫస్ట్ ఏమవుతుందంటే స్పైడర్ వెబ్స్ అనేది కనబడతాయి. స్పైడర్ వెబ్స్ అంటే చిన్న చిన్న నరాలు, అది కూడా రెడ్ కలర్లో కనబడుతూ ఉంటుంది. అది మనకు తొడ భాగంలో అయినా కనబడవచ్చు, బ్యాక్ ఆఫ్ యువర్ థై కూడా కనబడవచ్చు, పిక్క భాగంలో కూడా కనబడవచ్చు అన్నమాట. సో ఇది మనకు కనబడుతుంది అంటే మీకు వెరికోస్ వెయిన్స్ ఇప్పుడు స్టార్ట్ అవ్వడం మొదలైంది అన్నట్లు అర్థం. ఈ స్టేజ్లో ఎవ్వరికి కూడా ఇబ్బంది అనేది ఉండదు. సో ఈ స్టేజ్లో మెడిసిన్ కూడా మీకు అవసరం ఉండదు, జాగ్రత్తలు మాత్రమే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఇంకా ముందుకు వెళ్ళదన్నమాట. ఇక్కడ మనం దీనికి లైట్ తీసుకున్నాము లేదంటే చూసుకోలేదు, అలాంటప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి అవి. సో చూసుకోలేదు మనం, పెరిగిపోయి ఏమవుతుందంటే నరాలలో వాపులు కనబడతాయి. ఈ వాపులు అనేది అగైన్ మీకు కాళ్ళ దగ్గర కావచ్చు, లేదంటే తొడ భాగంలో అనేది కూడా కావచ్చు, యాంకల్ జాయింట్ దగ్గర కావచ్చు, లేదంటే పాదంలో కూడా మీకు ఈ నరాలు అనేది వాసి కనబడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కొంతమందికి లక్షణాలు ఉండొచ్చు, కొంతమందికి లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ నరాలు కనబడడం మొదలైంది అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు విజిట్ డాక్టర్. మీకు నొప్పి ఉన్నా లేకపోయినా, మీకు కాళ్ళు హెవీనెస్ అనిపించినా అనిపించకపోయినా, లేదంటే దురదలు ఉన్నా ఉండకపోయినా మీకు ఖచ్చితంగా డాక్టర్కి విజిట్ అవ్వాలన్నమాట. దిస్ ఈజ్ ద రైట్ స్టేజ్ టు విజిట్. ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ కూడా డాక్టర్ దగ్గర వెళ్ళలేదు, ఎందుకంటే నొప్పి లేదు, ఏం అవుతలేదు అన్నట్లు మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ నరాలు వాపు ఎందుకు వచ్చింది, ఇవి డైలేట్ అయిపోయి మనకు రక్త సంచాలం అనేది ఒకటే డైరెక్షన్లో కరెక్ట్గా ఉండడం లేదు. ఇక్కడ
దాని మూలన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే చెడ్డ బ్లడ్ అనేది కాళ్ళలోనే కొంచెం ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు మెల్లగా కాళ్ళలో కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఒక కాలు ఒక కలర్ అనిపిస్తుంది, ఇంకొక కాలు ఇంకొక కలర్ అనేది అనిపిస్తుంది. సో మన డిపెండింగ్ అపాన్ మన స్కిన్ టోన్ ఎలా ఉంది, స్కిన్ కలర్ ఎలా ఉంది, దాన్ని బట్టి కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఉంటుంది. దాని తర్వాత మెల్లగా వాళ్ళకు దురదలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ దురదలు మీకు పాదంలో అయినా రావచ్చు, లేదంటే ఆ దురదలు మీకు నరాల్లో ఎక్కడ ఉబ్బి కనబడుతున్నాయి ఆ సరౌండింగ్ ఏరియాలో కూడా మీకు దురదలు అనేది రావచ్చు అన్నమాట. సో స్వెల్లింగ్ కూడా వచ్చింది, దురదలు కూడా వచ్చినాయి, దాని తర్వాత కలర్ కూడా మనకు చేంజ్ అవ్వడం జరిగింది. దీని తర్వాత మెల్లగా ఏమవుతుందంటే పెయిన్ కూడా మొదలవ్వడం జరుగుతుంది అన్నమాట. మీరు టచ్ చేసినా కూడా మీ నరాలలో పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తం ఎక్కడెక్కడ మీకు నరాల్లో వాపులు కనబడుతున్నాయి ఆ ఏరియా మొత్తం మీకు నొప్పి అనేది అనిపించడం జరుగుతుంది. ఇదొకటి ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే మనకు కాళ్ళలో కొంచెం హెవీనెస్ అనిపించడం జరుగుతూ ఉంటుంది. హెవీనెస్ అంటే కాళ్ళు బరువు ఉన్నట్లు అనిపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాంతో సహా ఇప్పుడు రక్త సంచాలనం సరిగ్గా జరగట్లేదు కాబట్టి మజల్స్లో మనకు క్రాంప్స్ రావడం జరుగుతుంది. మజల్స్ క్రాంప్స్ అంటే పిక్కలు పట్టుకోవడం అన్నమాట. సో పిక్కలు పట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? మీరు కూర్చొని లేస్తున్నప్పుడు సడన్లీ కాళ్ళలో పిక్కలు పట్టుకున్నాయి, లేదంటే రాత్రిపూట మీరు పండుకొని లేస్తున్నారు ఆ టైంలో పిక్కలు పట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మస్కులర్ క్రాంప్స్ కూడా మనకు కనబడుతూ ఉంటుంది, కాళ్ళు బరువు అనిపిస్తూ ఉంటుంది, దాంతో సహా మీకు కాళ్ళలో వాపుల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాళ్ళు మొత్తం అనేది కొంచెం స్వెల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది అక్కడ. అండ్ చాలామందికి ఈ స్వెల్లింగ్ చాలా ఎక్కువ రోజుల వరకు ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే వాపుల తర్వాత ఆ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ కరెక్ట్ లేకపోవడం మూలన ఏమవుతుంది, మీకు అక్కడ ఉన్న ఫీషియా అనేది పూర్తిగా తక్కువైపోవడం జరుగుతుంది. ఫీషియా అంటే మనకు ఫ్యాట్ అనుకోండి, కాళ్ళల్లో ఉన్న స్పెషల్లీ యాంకల్ జాయింట్ దగ్గర ఉన్న ఫీషియా అనేది కొంచెం డీకంపోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు వరకు నాకు వాపులు ఉండే, ఇప్పుడు వాపులు తక్కువ అయిపోతున్నాయి కదా అన్నట్లు అనుకుంటారు వాళ్ళు. కానీ ఆ ఫ్యాట్ అనేది కరిగిపోయి వాళ్లకు అది మెడమల్ అనేది చిన్నగా కనబడడం జరుగుతుంది. ఇది ఇంకా ఫర్దర్ స్టేజ్ అన్నమాట. ఇక్కడ మనం ఖుషి అవ్వడం అవసరం లేదు, ఇంకా పెరిగిపోయింది అన్నట్లు అర్థం. సో దాని తర్వాత మీకు కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఇంకా కాళ్ళలో ఇనిషియల్ స్టేజెస్లో కూడా మనం చూడొచ్చు, దీనికి కాళ్ళలో వైట్ ప్యాచెస్ అనేది కనబడడం కూడా జరుగుతుంది అనమాట. సో వైట్ ప్యాచెస్ ఎవరికైనా కాళ్ళలో చిన్న చిన్నవి కనబడుతున్నాయంటే వాళ్ళకు వెరికోస్ వెయిన్ అని ఉంది అని అర్థం. సో నేను చెప్పిన లక్షణాలలో ఏదైనా లక్షణాలు మీకు ఉంది, అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. 2-3 లక్షణాలు కూడా మీకు ఉంది అంటే మీరు డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఏ లక్షణాలు లేవు, జస్ట్ నరాళ్ళ కనబడుతున్నాయి అన్నా కూడా డాక్టర్కి విజిట్ అవ్వాలి. అవ్వకపోతే పెరిగిపోయి ఇవన్నీ లక్షణాలు వచ్చి కాంప్లికేషన్స్ వచ్చేసి మళ్ళీ ప్రాబ్లం చాలా పెరిగిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సార్ డాక్టర్ గారు, నిజానికి వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో చూస్తుంటాం? లైక్ కొంతమందిలో చూస్తుంటాం సెక్యూరిటీ గార్డ్స్లో కానీ, డ్రైవర్స్లో కానీ, స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళను కానీ ఇలా చూస్తుంటాం. కొంతమందిలో జెనెటికల్ ఇష్యూగా కూడా చూస్తుంటాం. బట్ మీరు చూసిన కేసెస్లో ఎక్కువగా ఎలాంటి కేసెస్ చూశారు? ఎక్కువగా ఎలాంటి కేసెస్లో అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. హార్డ్ వర్క్ అంటే మీరు చెప్పినట్టు ట్రాఫిక్ పోలీస్మెన్ ఉన్నారు. సో వాళ్ళ డ్యూటీ 7-8 అవర్స్ కాన్స్టాంట్లీ వాళ్ళు నిలబడి డ్యూటీ చేయాలి. లేదంటే ఎవరైనా ఎక్కువగా నిలబడడం అనేది వాళ్ళ పని ఉందనుకోండి, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీస్మెన్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళలో మనకు ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకు ఎక్కువ చూస్తాము ఇందులో అంటే, ఇప్పుడు మనకు ఆర్టరీస్ అని ఒకటి నరాలు ఉంటాయి. అది బ్లడ్ నుంచి ఇతర గ్రంథాలకి మంచి బ్లడ్ సర్క్యులేట్ చేస్తుంది. అది డీప్ ఉంటాయి, లోపల ఉంటుంది అన్నమాట. వెయిన్స్ అనేది మనకు పైన కనబడుతూ ఉంటుంది. ఇది బ్యాడ్ బ్లడ్ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకు గ్రంథుల నుంచి రిటర్న్ తీసుకొని పోవడం జరుగుతుంది. కానీ కాళ్ళలో ఏమవుతుందంటే ఈ గ్రావిటేషనల్ పుల్ కూడా ఉంటుంది, అండ్ అగేన్స్ట్ ద గ్రావిటేషన్ పైన బ్లడ్ పోవాలి.
సో పైన బ్లడ్ పోవాలంటే మజిల్స్ పంప్ చేస్తుంది ఇక్కడ బ్లడ్ మనకు కాఫ్ మజిల్స్. సో ఈ మజిల్స్ పంప్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పైన వెళ్తుంది ఇది. పైన వెళ్తున్నప్పుడు కొంచెం నరాళ్ళు వాళ్ళది వీక్ ఉంది, లేదంటే కొంచెం వాళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, లేదంటే కాన్స్టాంట్ వాళ్ళు నిలబడి ఉన్నారంటే నరాళ్ళ మీద ఎక్కువ భారం అనేది పడడం జరుగుతుంది. ఎక్కువ స్ట్రెయిన్ వల్ల అది డైలేట్ అయిపోతుంది. సో బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఎక్కువగా నిలబడిన వాళ్ళలో మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము. రెండోది ఏంటంటే లేడీస్లో మనం ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తామన్నమాట కంపేరింగ్ టు ద మేల్ పర్సన్స్. ఎందుకు అంటే లేడీస్లో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతూ ఉంటుంది బిఫోర్ అండ్ డ్యూరింగ్ ద పీరియడ్స్. సో ఆ టైంలో కూడా ప్రాబ్లం పెరగవచ్చు. అండ్ స్పెషల్లీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ చాలామందిలో మేము చూసినాము ప్రెగ్నెంట్ ఉన్నారంటే వాళ్ళకు నరాలలో వాపులు రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ టైంలో బ్లడ్ వాల్యూమ్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది బాడీలో. సో బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోవడం వల్ల నరాల మీద ఎక్కువ బరువు పడి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి అది వాపు రావడం అక్కడ జరుగుతుంది. చాలామందికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ తర్వాత అగైన్ అవి కనబడకుండా అయిపోతుంది అనమాట, నార్మల్ అయిపోతుంది. కొంతమందికి కంటిన్యూ కూడా అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ హార్మోన్స్ మూలన కూడా ఏమవుతుందంటే కొన్ని నరాలు రిలాక్స్ అవుతాయి అన్నమాట. సో ఈ రిలాక్సేషన్స్ వల్ల లోపలున్న వాల్వ్స్ క్లోజ్ అవ్వలేకపోతుంది, ఓపెన్ క్లోజ్ కరెక్ట్గా అవ్వలేకపోవడం మూలన కూడా మనకు వెరికోస్ వెయిన్స్ అనేది చూస్తుంటాము. సో ఇప్పుడు వరకు ఏం చూసినాము, లేడీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాము, ఎక్కువగా నిలబడే వాళ్ళలో చూస్తూ ఉంటాము. అలాగే జెనెటిక్ హిస్టరీ ఉన్నా కూడా, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం ఉంది లేదంటే మీకు జెనెటిక్ ప్రాబ్లం ఉందంటే కూడా మీకు వచ్చే అవకాశాలు ఉండడం జరుగుతుంది. దాంతో సహా ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలింది, కింద పడ్డారు, సో ఆ నరాలు డ్యామేజ్ అయినాయి ఆ టైంలో, సో ఆ డ్యామేజెస్ మెల్లమెల్లగా పెరుగుకుంటూ మనకు ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఇట్లా దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దిస్ వెరికోస్ వెయిన్స్ అనమాట. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఏం చేయొద్దంటారు, ఏం చేయకూడదంటారు? లైక్ ఏం అవాయిడ్ చేస్తే మంచిదంటారు? ఎక్సర్సైజెస్, వాకింగ్, స్టాండింగ్ పొజిషన్లో ఉండడం, పడుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కూర్చున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఒకసారి వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, ఆ టైంలో కొన్ని జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏంటంటే మనం ఎక్సెసివ్ స్టాండింగ్ చేయకూడదు. అంటే చాలా సేపటి వరకు మనం నిలబడి ఉంటున్నాము, సో ఇలా చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా ప్రెషర్ పడి అవి ఇంకా వాపు రావడం జరుగుతుంది అక్కడ. కొంతమంది తప్పు ఏం చేస్తూ ఉంటారంటే మందులు కూడా తీసుకుంటూ ఉంటారు, అండ్ దాంతో సహా అలాగే సేమ్ నిలబడి ఉండడం కానీ ఎక్సెసివ్ పని చేయడం కానీ అలా కూడా చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. మీరు ఎక్కువ నిలబడడం మీ పని ఉంది అంటే స్టాకింగ్స్ వేసుకోవడం మీకు చాలా అవసరం అన్నమాట. ఒకవేళ స్టాకింగ్స్ మీరు వేసుకోలేదనుకోండి, ఈ ప్రాబ్లం చాలా ఇంకా పెరుగుతుంది. స్టాకింగ్ వేసుకుంటే ఇంకా పెరగకుండా అది అక్కడే ఆగడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ థింగ్ అనమాట. దీంతో సహా ఏంటంటే ఫుట్ ఎలివేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఫుట్ ఎలివేషన్ అంటే మనకు ఎప్పుడు మీరు కూర్చున్నా ముందు ఒక చిన్న స్టూల్ అనేది పెట్టుకోవాలి. ఆ స్టూల్ మీద కాలు పెట్టుకొని మీరు కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ చాలా అయిందనుకోండి కాళ్ళలో మీరు కూర్చున్నప్పుడు మళ్ళీ వాపు రావడం జరుగుతుంది ప్రెషర్ వల్ల. మీరు స్ట్రేట్ పెట్టుకుంటే ప్రెషర్ పడదు నరాళ్ళ మీద. అదే మీరు పండుకున్నారనుకోండి, పండుకుంటున్నప్పుడు మీ బాడీ లెవెల్కైనా మీ కాళ్ళ లెవెల్ కొంచెం పైన ఉండాలి. అంటే రెండు పిల్లోస్ పెట్టుకొని దాని మీద మీరు కాలు పెట్టుకొని పండుకోవాలి. దీని నుంచి మీకు నరాలలో వాపులు కూడా కొంచెం తక్కువ అవుతుంది. దీని నుంచి కాళ్ళలో మీకు వాపులు ఉన్నాయి అనుకోండి, అది కూడా తక్కువ అవుతుంది. అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కడ ఉండడం జరిగింది అనుకోండి, అది కూడా రివర్స్ అనేది ఫ్లో అయిపోవడం జరుగుతుంది. అండ్ స్కిన్ కంప్లైంట్స్ ఒకవేళ కనబడుతున్నాయి అంటే కురుపులు రావడం, దురదలు రావడం, కలర్ చేంజ్ అవ్వడం, కాళ్ళలో రఫ్ అయిపోవడం, పాదాల దగ్గర, ఇవన్నీ కంప్లైంట్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది అనమాట. బికాస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుంది, మొత్తం మంచి సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో కాలు పైన పెట్టుకోవడం, కూర్చున్నప్పుడు స్ట్రైట్ పెట్టుకోవడం, ఎక్కువగా నిలబడి ఉండకూడదు. మూడోది ఏంటంటే స్టాకింగ్స్ అనేది ఖచ్చితంగా వేసుకొని ఉండాలి. అండ్ మంచి ఫైబర్ డైట్ అనేది మీరు తీసుకుంటూ ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు ఫాలో.
ఇది మీరు మెడిసిన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా ఫాలో చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. అంటే దీస్ ఆర్ ద మేనేజ్మెంట్ థింగ్స్. అండ్ ఒక్కసారి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం వచ్చిందంటే చాలామంది ఆపరేషనే చేయించుకుంటారు. సో ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హోమియోపతిలో వీ డూ హ్యావ్ వెరీ గుడ్ మెడికేషన్స్ ఫర్ దిస్ ప్రాబ్లం. అండ్ తక్కువ కూడా చాలామందికి మన దగ్గర రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. ఎస్ సార్. డాక్టర్ గారు, నిజానికి ఫుడ్ పరంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్? వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్లో మనకు కొంచెం ఏమేమి ఉంటుంది ఇందులో అంటే వాపు ఉంటుంది. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనుకోండి. దాంతో సహా ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా, స్కిన్ మేనిఫెస్టేషన్స్ కూడా కొంతమందికి ఉంటుంది. సో ఎలర్జిక్ ఫుడ్స్ అనేది మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎలర్జిక్ ఫుడ్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే, మీకు కొన్ని ఫుడ్స్ ముందు నుంచి కూడా పడవు. సో ఆ ఫుడ్స్ మీరు తినకూడదు. అది తింటే మీకు కంప్లైంట్స్ పెరుగుతున్నాయి అని అనిపిస్తే అది తినకూడదు. అది ప్రతి మనిషిలో డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం మేము చూసేది ఏంటంటే పుండికూర తింటే దురదలు రావడం కానీ, లేదంటే కొంచెం వంకాయ తింటే దురదలు రావడం కానీ ఇలా జరుగుతుంది. సో ఇవి కొంచెం అవాయిడ్ చేయాలి. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ స్కిన్ కంప్లైంట్స్ అంటే వెరికోస్ వెయిన్స్తో సహా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇవి మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్సెసివ్ నాన్ వెజ్ అనేది, స్పెషల్లీ రెడ్ మీట్ మీరు అవాయిడ్ చేస్తేనే మంచిదన్నమాట. సో రెడ్ మీట్లో కొంచెం ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చే అవకాశాలు అనేది ఉంటుందన్నమాట. ఫిష్, ఎస్ యూ కెన్ టేక్ ఫిష్. అండ్ మంచి అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ అనేది మీరు ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో చాలా పెద్ద డైట్ రెస్ట్రిక్షన్స్ లేదు. కానీ ఒకటి ఏంటంటే, వెన్ యూ ఆర్ యూజింగ్ హోమియోపతిక్ మెడిసిన్స్ కొంచెం మీరు పచ్చి ఉల్లిగడ్డ అనేది తీసుకోకూడదు, మీరు కాఫీ తీసుకోకూడదు, అల్లం వెల్లుల్లిపాయ అనేది, జింజర్ గార్లిక్ అది కూడా పచ్చిగా తీసుకోకూడదు. కూరల్లో మీరు కలుపుకొని దానికి తినొచ్చు అనమాట. సో ఇది ఈ డైట్ అనేది మీరు మెయింటైన్ చేశారు, ఈ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేశారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీరు చేశారు, సో డెఫినెట్లీ మీకు ఈ ప్రాబ్లం కంట్రోల్లో రావడం, పూర్తి తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎస్ డాక్టర్ గారు, ఇందాక మీరు కాఫీ కూడా అవాయిడ్ చేయాలని చెప్పారు. కొంతమంది బాగా హ్యాబిచువేట్ అయిపోయి తగ్గించలేని టైంలో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఇంక్రీజ్ అవ్వడం కూడా చూస్తుంటాం. దీన్ని ఎలా మానుకోవాలని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు చూడండి, కాఫీ ఎక్కువ తీసుకోవడం మూలన ఏమంటే దాంట్లో చాలా యాక్చువల్లీ ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. దాని నుంచి మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది క్యాఫీన్ ఉంటుంది, ఇందులో నిద్ర సరిగ్గా లేకపోవడం అనేది జరుగుతుంది. అండ్ వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది. అపిటైట్ అనేది దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. దాంతో సహా ఏంటంటే, ఇది తీసుకున్నప్పుడు మెడిసిన్స్ అనేది నల్లిఫై అయిపోవడం జరుగుతుంది, మెడిసిన్ న్యూట్రల్ అయిపోవడం జరుగుతుంది. మీరు ఇన్ని రోజుల వరకు తీసుకున్న హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది కాఫీ తీసుకుంటే పనిచేయదు. అలాంటప్పుడు యూ హ్యావ్ టు టేక్ సమ్ ఆల్టర్నేట్ అన్నమాట. ఆల్టర్నేట్ అంటే మంచి టీ అనేది తీసుకోండి. కొంచెం చాలా ఉడకపెట్టిన టీ అనేది, స్ట్రాంగ్ టీ అనేది మీరు తాగండి. కానీ దీనికైతే ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. యూ షిఫ్ట్ టు ద టీ, యూ షిఫ్ట్ టు గ్రీన్ టీ, లేదంటే బూస్ట్ అయినా కానివ్వండి, ఎనీ అనదర్ ఆల్టర్నేట్ మీరు చూసుకొని దానికి అవాయిడ్ చేయాల్సిన అవసరం మీకు ఖచ్చితంగా ఉంటుంది అనమాట. లేదంటే రిజల్ట్ రావడం చాలా కష్టం ఉంటుంది వెన్ యూ ఆర్ యూజింగ్ హోమియోపతిక్ మెడిసిన్స్. ఎస్ డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వెరికోస్ అల్సర్స్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుందన్నమాట. వెరికోస్ అల్సర్స్ అంటే కాళ్ళలో మనకు రక్త సంచాలం సరిగ్గా జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పుండ్లు రావడం జరుగుతుంది. అల్సర్ అంటాం దానికి. ఆ అల్సర్స్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉండడం జరుగుతుంది. దాని నుంచి మీకు డిశ్చార్జెస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటుంది. అండ్ అది ఒక్కసారి వచ్చిందనుకోండి, మళ్ళీ అది తక్కువ అవ్వాలంటే చాలా కష్టం అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో సహా ఏంటంటే, ఎప్పుడైనా పొరపాటుగా కాళ్ళకు దెబ్బ తగిలిందనుకోండి, అలాంటప్పుడు బ్లీడింగ్ అనేది చాలా స్పీడ్ అవుతుంది అండ్ బ్లీడింగ్ ఆగదు. ఇది చాలా డేంజర్ విషయం అన్నమాట. ఎందుకంటే అక్కడ వాల్వ్స్ ఖరాబ్ అయి ఉన్నాయి కాబట్టి కాన్స్టాంట్ ఫ్లో ఉంటుంది, వాల్వ్స్ క్లోజ్ అవ్వవు అక్కడ. కాబట్టి కాన్స్టాంట్ మీకు బ్లీడింగ్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా దెబ్బ తగిలిందంటే బ్లీడింగ్ చాలా ఉంటుంది. రెండోది, వెరికోస్ అల్సర్స్ అనేది ఫామ్ అవ్వచ్చు మీకు, అంటే కాళ్ళలో పుండ్లు రావచ్చు.
మూడోది ఏంటంటే మీకు థ్రాంబస్ ఫార్మేషన్ అనేది అవ్వచ్చు, డివిటి అంటామన్నమాట, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే మనకు కాళ్ళల్లో నరాల లోపల రక్తగడ్డలు అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది, బ్లడ్ క్లాట్స్ అనేది నరాల లోపల తిరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల బ్లడ్ కూడా కరెక్ట్గా అక్కడ ఫ్లో అవ్వదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇది ఒకవేళ పెద్ద వెయిన్స్లో వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. ఒకవేళ అది ఫ్లో అవ్వుకుంటూ డైరెక్ట్ హార్ట్లో వెళ్ళిపోయింది అనుకోండి, అలాంటప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటుంది. లేదంటే మనకు ఊపిరితిత్తులో వెళ్ళిపోయింది అనుకోండి, లంగ్స్ దగ్గర వెళ్ళిపోయింది అనుకోండి, అలాంటప్పుడు శ్వాస అనేది ఇబ్బంది అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్ దగ్గర వెళ్ళే అవకాశాలు కూడా కొంచెం ఉంటుంది అన్నమాట. సో ఇలా ఈ డివిటి కూడా చాలామందిలో మనం చూస్తూ ఉంటాము. అండ్ కొంచెం కూడా ఇది క్లాట్స్ ఫామ్ అయినాయి అంటే మనకు కాళ్ళలో ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ కాళ్ళు చాలా హెవీ అనిపించడం జరుగుతుంది, చాలా వాపులు అనేది కాళ్ళలో రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఒకవేళ మీరు కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకోలేదు, మీరు ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేశారంటే ఈ కాంప్లికేషన్స్ మీకు రావచ్చు. చలో పూర్తిగా ఎక్కువ అయిన తర్వాతనే మనకు బ్లీడింగ్ ఆగదా అన్నట్లు అట్లా ఉండదు. మీకు వెరికోస్ వెయిన్స్ కనబడినాయి, కొంచెం కూడా కనబడుతున్నాయి, అక్కడ మీకు దెబ్బ తగలడం జరిగిందంటే కాన్స్టెంట్లీ బ్లీడింగ్ ఉంటుంది అనమాట. సో వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా కాళ్లకు దెబ్బలు తగలకుండా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.